హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ అంటే శారీస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయని అయితే చెప్పారు. అంటే ఒక 50% 80% వరకు కూడా ఇప్పుడు ఆఫ్ ఉందంట ఉగాది సేల్లో. సో ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని హైదరాబాద్లో ఉన్న అన్ని స్ట్రీట్ షాపింగ్స్ అయితే నేను షేర్ చేశాను మ్యాక్సిమం. ఇంకేమైనా మిస్ అయి ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఇది ఒకటే నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒకటే మిస్ చేశాను. సో ఇది కూడా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను దిల్సుఖ్ నగర్. అండ్ అక్కడ ఉన్న స్ట్రీట్ షాపింగ్ అండ్ అలాగే ఇంకా శారీస్, మగ్గం వర్క్, బ్లౌజెస్ అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ నాకు ఏరియా కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు తెలీదు. సో నేనైతే ఇంకా ఫస్ట్ మెట్రోకి అయితే వెళ్తున్నాను. అండ్ మియాపూర్ టు ఎల్బీ నగర్ మెట్రో ఉంటుంది కదా, సో అది ఒకటే దారి అనమాట. సో ఇంకా ఆ మెట్రోలో వెళ్తున్నాను. దిల్సుఖ్ నగర్లో దిగిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్తే స్ట్రీట్ షాపింగ్ అదంతా ఉంటుంది. ఇద్దరు ఇప్పుడు నేను శారీస్ ఏవైతే చూపిస్తున్నానో అక్కడికైతే మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇంకా అలా వెళ్ళచ్చు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అన్నారు. బట్ అంత దూరం నడుస్తామో నడవలేమో చూసుకొని ఇంకా అక్కడ నుంచి డిసైడ్ అవుతాం అనమాట నెక్స్ట్. సో కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను. మీరు అవేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మేమైతే ఇంకా మెట్రో దిగి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాం. అంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు రూట్ సరిగ్గా తెలీదు. యాక్చువల్లీ అక్కడ మెట్రో దగ్గర నుంచి 1.4 కిలోమీటర్స్ ఉందన్నమాట. అంటే నడిచి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు రూట్ తెలిస్తే. బట్ నాకైతే ఇంకా రూట్ అంత పెద్దగా ఐడియా లేదు, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. ఇంకా లొకేషన్ పెట్టుకొని నడవడం అంటే కష్టం, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. 50 రూపీస్. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ కూడా మనం షాప్ పేరు చెప్పినట్లయితే తీసుకెళ్తారు, రెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ అది ఒకటే చెప్పారు నాకు, అంటే తెలిసిన వాళ్ళ నైబర్స్. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాను. బట్ అక్కడ కాలనీ అంతా పట్టు శారీస్ షాప్సే ఉన్నాయి. నేను ముందు చూపిస్తాను. ఇది చూసారా, రెడ్డి బ్రదర్స్ కంచి పట్టు శారీస్ అని చెప్పేసి ఉందన్నమాట. షాప్స్ ఫస్ట్ వెళ్ళి ఫ్లోర్లో, అంటే నార్మల్గా మనం పట్టు శారీస్ అనగానే ఒక 5,000 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో నేను వెళ్ళి 5,000 బిలో చూపించండి అనగానే నాకు ఒక 100s ఆఫ్ కలెక్షన్స్ చూపించారనమాట శారీస్. చాలా బాగా అనిపించాయి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 5,000 లోపల ఉన్న శారీస్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాం. అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా, అంటే అన్నీ బాగున్నాయి అనేది అయితే నేను చెప్పను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా ఉంటాయి, ఇంకా అంతే డిఫరెన్స్. ఒకటి మనకు నచ్చవచ్చు, ఇంకొకరికి నచ్చవచ్చు. నాకు ఈ ఎల్లో కలర్ శారీ అయితే చాలా బాగా అనిపించింది, కానీ బార్డర్ కొంచెం పెద్దగా అనిపించింది అనమాట. బట్ పైన డిజిటల్ ప్రింట్ అయితే చాలా బాగుంది. ఇంకా మీకు వీడియోస్లో కొంచెం అది ఒకటే కొంచెం మెరిచినట్టుగా లైట్స్కి అట్లా కనబడుతుంది, కానీ డైరెక్ట్గా అయితే లుక్ చాలా బాగుంది, మంచిగా అనిపించినాయి అనమాట శారీస్. అండర్ 5,000 అంటే పట్టు శారీస్ ఇంత మంచివి తీసేసుకోవచ్చు అనిపించింది నాకైతే కలెక్షన్. ఈ రెడ్ శారీ చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి అంటే మీకు ఇంకా వీడియోలో కొంచెం అంత నీట్ ఫినిషింగ్ అదంతా అనిపించట్లేదు, కానీ బయట అయితే చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో మంచిగా ఉంది. అండ్ ఈ పింక్ వన్, బేబీ పింక్ దానికి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ పేస్టల్ గ్రీన్ కి కింద రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా మేబీ నా ఫోన్ కొంచెం కెమెరా క్వాలిటీ కొంచెం తగ్గింది, దానివల్ల కొంచెం షైనీగా కనిపిస్తున్నాయి శారీస్ లైటింగ్ కి. బట్ అంత షైనీ అయితే ఏమీ లేదు, మంచిగా ఉన్నాయి శారీస్. ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్ గా మంచిగా అనిపించినాయి అనమాట. నేను ఇంకా క్లియర్గా చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి వేయమంటే వాళ్ళు వేసి చూపిస్తున్నారనమాట. ఫస్ట్ అయితే మేము షాపింగ్ కోసం అనేసి ఏమేమి కావాలో అవన్నీ పిక్ చేసుకున్నాము. తర్వాత ఇంకా అవన్నీ ఒకసారి చూపించమని అంటే వాళ్ళు నేను చూపిస్తున్నారనమాట. నాకు ఇది అయితే పైన ప్రింట్ అదంతా చాలా బాగా నచ్చింది, బట్ కింద అంత అనిపించలేదు. కింద ఎందుకంటే బార్డర్ మరీ చాలా పెద్దగా అనిపించింది అనమాట. మేబీ ఆ 3 స్టెప్స్ వచ్చింది కదా, 2 స్టెప్స్ వచ్చింటే బాగానే ఉండేదేమో, బట్ అంత అనిపించలేదు. నెక్స్ట్ ఇంకా ఈ బ్లూ వన్ ఉంది కదా, ఇందులోనే కొన్ని 3-4 కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. బ్లూ, స్కై బ్లూ ఉంది, అండ్ అలాగే రెడ్, ఇంకా ఎల్లో, ఇంకా 3-4 కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బేబీ పింక్ దానికి లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది. ఇది యాక్చువల్లీ పైన ప్రింట్ అదంతా చాలా బాగా అనిపించింది, కానీ బార్డర్ కొంచెం డల్ అయింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందుకోసం అంతానికి ఈ ఎల్లోది కూడా చాలా బాగుంది నీట్గా. అంటే లైట్ కలర్స్కి నచ్చే వాళ్ళకైతే ఇది ఎల్లో దానికి ఇట్లా మంచి టైప్ ఆఫ్ బ్లూ షేడ్లో వచ్చిందనమాట, గ్రీన్ బ్లూ షేడ్లో చాలా బాగుంది ఇది కూడా నీట్గా. అండ్ ఇంకా ఈ ఎల్లో దానికి పర్పుల్ షేడ్లో వచ్చింది. ఇదైతే చాలా బాగుంది శారీ, మంచి ఒక వెడ్డింగ్లో అయితే మీరు వేసుకున్నట్లయితే చాలా మంచి లుక్ వస్తుంది ఆ శారీ వేసుకొని. బ్లౌజ్ కొంచెం మంచి హెవీగా వర్క్ చేయించుకొని మంచి జ్యువెలరీ వేసుకున్నారు అంటే అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారనమాట. అంత బాగుంది శారీ, నాకు బాగా అనిపించింది ఇది ఒకటి కూడా. అండ్ అంటే ఎట్లా అంటే లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి లైట్ కలర్స్లో మంచి కలెక్షన్ ఉన్నాయి, అండ్ డార్క్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ కలర్స్లో కూడా మంచి శారీస్ ఉన్నాయి. నాకైతే అంటే ఫస్ట్ టైం రావడం వల్ల ఫస్ట్ ఇంక ఇదే షాప్లోకి మేము ఎంటర్ అయిపోయాం. బట్ షాపింగ్ అంతా అయిపోయాక చూస్తే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట అక్కడ.
ఓకే అంటే నేను నా పెళ్ళప్పుడు నాకు తెలియదు అసలు ఇక్కడ ఇంత శారీస్ ఇంత తక్కువలో వస్తాయి అని. ఇంకా ఉన్న దగ్గర షాపులలోనే తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ అమౌంట్ వేస్ట్ అయిపోయిందా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఇక్కడ చూస్తుండే శారీస్. బట్ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా షాపింగ్ ఉంది అంటే మాత్రం ఇక్కడికి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాం అన్నమాట. హైదరాబాద్లో ఉన్నా కూడా ఇంత మంచి ప్లేస్ ఉంది, ఇక్కడ ఇంత తక్కువ శారీస్లో ఉంటాయి అన్నది అయితే తెలీదు ఇన్ని ఇయర్స్ నుంచి కూడా. బాగా అనిపించింది. ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ మా పక్క వాళ్ళకి కూడా నచ్చుతున్నాయి. మేము సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకునే వాళ్ళు మళ్ళీ అడుగుతుంటే ఇంకా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే ట్రై చేస్తామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు కూడా. కొన్ని అయితే సింగిల్ పీసెసే ఉన్నాయి, ఇంకా మల్టిపుల్ పీసెస్ అయితే అట్లా అవైలబుల్గా లేవు. బట్ కొంచెం డిఫరెంట్ అంటే డిజైన్ కొంచెం అటు ఇటుగా అయితే కొంచెం అంటే కావాలి అంటే మాత్రం చూపిస్తున్నారు. ఓకే వాళ్ళు చాలా ఓపికతో చూపిస్తున్నారు. మళ్ళీ శారీస్ చూపించడం కూడా ఏదో తక్కువ ప్రైజెస్ కదా చూడండి అన్నట్టుగా అయితే వేయట్లేదు. చాలా ఓపికతో మంచిగా చూపిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అందులో మాకు చూపించిన అతనైతే చాలా మంచిగా ఓపికతో చూపించారనమాట. ఈ శారీ కూడా బాగుంది. ఒక్కటి ఏంటంటే కొంచెం కొన్ని శారీస్కి బార్డర్ మరీ పెద్దగా ఉంది అన్నట్టుగా అనిపించింది. అంటే హైట్ ఉండే వాళ్ళకైతే ఓకే, కానీ హైట్ తక్కువ ఉండే వాళ్ళకి మరీ అంత పెద్ద బార్డర్ ఉంటే అదే సగం అయిపోతుంది. సో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కొన్ని శారీస్కి. బట్ కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనమాట, చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడ మేము ఈ పట్టు శారీస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పైన ఉన్నాయి, ఇవన్నీ కూడా 5000 బిలో శారీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ షాపింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత సరే ఇంకా ఏమన్నా అంటే ఫ్యాన్సీలో చూస్తారా అని అడిగితేనో పైన ఉన్నాయని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకెక్కువ ప్రైజెస్లో అంటే ఇంకా సైడ్కి ఉన్నాయంట. బట్ మేము ఇంకా ఎలాగో అంత ప్రైజెస్లో తీసుకోము అని చెప్పేసి ఇంకా టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి చూడలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు మంచిగా అంటే ఎక్కడ ఏ ప్రైస్లో ఏమేమి ఉన్నాయనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చేయాలి అనేది. అండ్ ఇఫ్ ఒకవేళ మీకు మళ్ళీ ఇంకా క్లియర్ కట్గా చూపించాలి అంటే నేను మళ్ళీ కూడా వెళ్తాను, మీరు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ శారీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్లో. ఇది వచ్చేసి 1500. ఎంత బాగుంది చూసారో ప్రింట్, అదంతా కూడా పైన చాలా మంచిగా అనిపించింది. ఇది ఒకవేళ అంటే నార్మల్గా చిన్న ఈవెంట్స్ అట్లా ఉంటాయి కదా, చిన్న ఫంక్షన్స్, వాటికి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. లేదా హాఫ్ శారీ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి. అంటే ఒకవేళ చిన్నపిల్లలకి అండ్ మామ్ అండ్ డాటర్ హాఫ్ శారీస్ కానీ అట్లా స్టిచ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అనుకుంటే ఇలాంటి శారీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ప్రింట్ అదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఎంత నీట్గా అంటే డీటెయిలింగ్గా కనబడుతుంది అనమాట. అండ్ కలర్స్ కూడా చూసారా ఎంత అంటే యూనిక్ కాంబినేషన్స్లో ఉన్నాయి, బాగా అనిపించినాయి ఈ శారీస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శారీస్లో మేము ఏం శారీస్ పర్చేస్ చేసామనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను కూడా. బట్ మీరు ఇక్కడ వరకు ఒకసారి గెస్ట్ చేసి అయితే కమెంట్ చేయండి నాకు. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి 5000 ఎబో శారీస్, అండర్ 10,000 ఇక్కడ చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఆ పింక్ వన్ ఉంది కదా, అది నా దగ్గర ఆల్రెడీ ఉంది. నాకు ఇప్పుడు ఇది వేసారు కదా, ఇదైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే అదైతే ఇంకా పర్చేస్ చేయాలి అని అనిపించింది. బట్ ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవు అనిపించింది. ఈ శారీ కోసమైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే బాగుండు అనిపించింది అనమాట. చాలా ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా ఉంది. పైన డిజైన్ కానీ అండ్ బార్డర్ కానీ అదంతా ఎంత మంచిగా నీట్ ఫినిషింగ్ ఉందో. అండ్ నెక్స్ట్ ఆ బార్డర్లో వచ్చిన డార్క్ కలర్తో బ్లౌజ్ మంచిగా పేరప్ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది శారీ. నాకు చాలా బాగా నచ్చింది. పైన చూసారా ఎంత నీట్గా చిన్నగా ఎంత బాగా వర్క్ వచ్చిందో. అండ్ కింద కూడా బార్డర్ అదంతా చూడండి నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంది. ఈ శారీ అయితే 10,000 కాదు, ఒక 25,000 అన్నా కూడా నమ్మేస్తారు, అంత మంచిగా ఉంది. డైరెక్ట్ చూస్తే అయితే ఇంకా అసలు నాకైతే అసలు తీసేసుకోవాలి అనిపించింది. బట్ ఏం ఫంక్షన్స్ లేవు, ఫంక్షన్ ఉంటే బాగుండు అనిపించింది అనమాట ఈ శారీ చూడగానే. సో ఇంక ఇక్కడ కొన్ని శారీస్ చూసాము. ఇంకా ఎందుకులే మేము ఎలాగో తీసుకోం, వాళ్ళం ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకు చూపించామని అని చెప్పేసి ఇంకా ఆపేసామన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని అయితే శారీస్ మేము పర్చేస్ చేసి ఇంకా సరే బయటికి వెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయి అనేసి చూసామని. అంటే నేను అక్కడ అంటే దారిలో వస్తుంటే ఇంక షాప్ ఎక్కడుంది, ఇంత లోపలికి ఉంది, అసలు ఇక్కడ ఉన్నదా షాప్, నిజంగానే ఉందా, లొకేషన్ కరెక్టేనా నేను వచ్చేది అన్న డౌట్తో వచ్చాను. అండ్ అప్పుడు ఆ టైంలో ఎక్కువ రష్ అని కూడా అనిపించలేదు. మేము షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి అక్కడ రష్ ఒకటేసారి చాలా ఎక్కువ అయిపోయింది. బయట అన్ని షాప్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట బయట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కదా, డైలీ చేంజ్ అవుతూనే ఉంటాయంట కలెక్షన్ అనేది కూడా. చాలా అంటే యూనిక్ కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకా బయటకు రాగానే ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీరు ఇంకా అక్కడ శారీ కొనుక్కొని దానికి తగ్గట్టు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక 2-3 డేస్లోనే చేసిస్తామని కూడా చెప్పారనమాట. ఏమైనా అర్జెంట్ ఉంటే 1 వీక్ అనేది అయితే ఇంకా మినిమం, అంటే నార్మల్గా అయితే 1 వీక్ టైమ్. మీకు ఒకవేళ అర్జెంట్గా కావాలంటే 3-4 డేస్లో అట్లా 2-3 డేస్లో అయినా కూడా మేము చేసిస్తాము అని అయితే చెప్పారు.
బాగున్నాయి, అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఎప్పుడో 1-2 సార్లు వేసుకున్న శారీస్కి అనవసరంగా 20,000 30,000 పెట్టి తీసుకుంటున్నాం. నేనైతే అంత ఎక్కువ రేట్ పెట్టి తీసుకునే టైప్ అయితే కాదు, చాలా తక్కువ ప్రైస్తోనే తీసుకునే టైపు. సో నాకైతే బాగానే అనిపించింది, అంటే అక్కడ శారీ తీసుకొని కొంచెం మంచి డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది అని అనిపించింది అనమాట. ఎందుకంటే బాగానే ఉన్నాయి కొన్ని, మరి అంటే కొన్ని అంటే కొంచెం హెవీగా ఉన్నాయి, మేబీ నచ్చే వాళ్ళకి నచ్చుతాయి అవి కూడా. బట్ కొన్ని అయితే సింపుల్ ఫినిషింగ్. ఇక్కడ ఈ గ్రీన్ బ్లూ మధ్యలో ఒక షేడ్ ఉంది చూడండి, అదైతే చూడండి చాలా నీట్గా ఉందన్నమాట. అలా అంటే ఇంకా అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏది నీట్గా ఉంది ఏది నీట్గా లేదు అనేది అయితే చూసి తీసుకోవాలి మనకు నచ్చే రకంగా. అండ్ హెవీ వర్క్లో కూడా ఉంది, పైన పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చూసారు, అదైతే చాలా హెవీగా ఉంది. ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ దానిపైన రెడ్ కలర్ మెరూన్ షేడ్లో వచ్చింది, నీట్గా ఉంది, ఇది కూడా బాగుంది. బట్ కొంచెం ఇవంతా ఫ్యాషన్ అయిపోయింది, బట్ అయినా ఓకే పర్లేదు మనం, ఎందుకంటే ఎప్పుడో తీసుకుని ఎప్పుడో కుట్టించుకున్నాం అనుకోవచ్చు కదా, అంతే. ఇంకా అప్పుడు వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాం అన్న ఫీల్తో అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే తక్కువ ప్రైస్లో వస్తుంది, ఆల్మోస్ట్ ఇంకా 2,500లోనే మీకు హెవీ వర్క్ మగ్గం వర్క్ దైనా వచ్చేస్తుంది. 1,000-1,500లో కూడా మంచి కలెక్షన్. ఇక్కడ పింక్ నుంచి ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 300 అంట. 300కి ఆ క్లాతే రాదు, క్లాతే 100 రూపీస్ ఉంటుంది. ఆ క్లాత్ పైన వర్క్ చేసినందుకు 200 అయినా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా అంటే ఇలా వేసుకునే వాళ్ళకైతే మంచిగా తీసుకోవచ్చు, 300 అంటే ఈజీగా పెట్టవచ్చు అనిపించింది నాకైతే. ఇలా నచ్చే వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది చూసారు, ఇదైతే చాలా బాగుంది. కాకపోతే కొంచెం పైన నెక్ డిజైన్ అది ఉంది కదా, అదైతే కొంచెం అంటే లావుగా అట్లా అనిపించింది. కానీ మిగతా ఇదంతా కూడా మంచిగా అనిపించింది, అంటే లోపల అంతా కచ్ వర్క్ టైప్ అది ఒకటి అంతా చుట్టూ అది వచ్చింది, దానిపైన ఫ్లవర్స్ ప్రింట్, దానిపైన రెడ్ అదంతా మంచిగా వచ్చింది. అది వచ్చేసి వాళ్ళు చెప్పడం ఎక్కువ ప్రైసే చెప్తున్నారు, ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే బార్గెన్ చేయాలంతే. మేము అక్కడ 3 బ్లౌజెస్ అయితే తీసుకున్నాము, ఆ 3 కూడా మాకు వచ్చేసి రేట్ అప్రాక్సిమేట్లీ ఒక 8,000 9,000 అట్లా చెప్పినారు. మాకు లాస్ట్కి 4-5 ఆ రేంజ్లో ఇచ్చేసినారు అనమాట. ఓకే ఫైన్ తీసుకోవచ్చు అన్నట్టుగానే అనిపించింది. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తుంటే వల్లీ సిల్క్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేము వచ్చినప్పుడు అక్కడ మేము దిగి షాప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఇది ఎంత కనిపించలేదు, మరి తర్వాత చూస్తే ఇంక రెడ్డి బ్రదర్స్ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా ఉన్నాయి షాప్స్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా సరే అండ్ ఈ పట్టు శారీస్ అయినా సరే ఇంకా పిలుస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ బయట మేము నడుస్తుంటే కూడా 50% ఆఫ్ 80% ఆఫ్ అట్లా అనుకుంటా పిలుస్తున్నారు సేల్ అని చెప్పేసి. సో బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసి నేను దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా అక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకేమైనా షాపింగ్ ఉంటుంది, ఫస్ట్ టైం నేను దిల్సుఖ్ నగర్ వెళ్ళడం, సో నాకు తెలీదు. ఇంక అక్కడ కూడా మేము రిటర్న్ కూడా ఆటో బుక్ చేసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసామన్నమాట స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేద్దామని. ఇక్కడ కూడా కలెక్షన్స్ అంటే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నాయంటే ట్రెడిషనల్ వేర్ ఏదైనా కావాలంటే ఇక్కడ పర్ఫెక్ట్గా దొరుకుతుంది అని అనిపించింది. వెస్ట్రన్ వేర్ అయితే అంత లేదు కలెక్షన్, బట్ ట్రెడిషనల్ వేర్ అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కుర్తా సెట్స్ కానీ హాఫ్ సారీస్ కానీ లెహెంగాస్ కానీ ఎంత బాగున్నాయంటే, అంటే నాకు హాఫ్ సారీస్ చూడగానే అరే అసలు ఎట్లా అంటే ఇన్ని రోజులు ఎందుకు తెలియదు అసలు నాకు ఈ ప్లేస్ చాలా మిస్ అయినా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే మంచి కలెక్షన్ మంచిగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్సెస్ కూడా ఓకే బాగున్నాయి, ప్రైజెస్ మరీ అంటే రీజనబుల్లోనే ఉన్నాయి, మరీ హై ప్రైజెస్లో కూడా ఏమీ లేదు. యూనిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, మంచిగా అనిపించినాయి. కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారు. 3 పీస్ కుర్తా సెట్స్ 650 250కి టాప్స్, అట్లా 200కి టాప్స్ అట్లా కూడా అమ్ముతున్నారు కొన్ని ప్లేసెస్లలో. జ్యువెలరీ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక పెళ్ళికి అయితే మీరు మంచిగా ప్లాన్ చేసుకొని వస్తే శారీస్, బ్లౌజులు, జ్యువెలరీ అండ్ అన్నీ మీకు ఇక్కడే దొరుకుతాయి. బ్యాంగిల్ షాప్స్ కూడా కొన్ని చాలా మంచిగా ఉన్నాయి, చూపిస్తాను నేను ముందు. ఇంకా ఈ హాఫ్ సారీస్ చూసారా ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి, అంటే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి నచ్చుతాయి. కొందరికి ట్రెడిషనల్లో అయినా డిఫరెంట్గా నచ్చుతాయి కదా, సో అలా బాగున్నాయని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ స్ట్రీట్ మెహందీస్ కూడా పెడుతున్నారు అక్కడ, అండ్ ఇట్లా ఇయర్ రింగ్స్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్లో కూడా మంచి అంటే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి, కొంచెం ట్రెండీ కలెక్షన్స్ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను ఇప్పటి వరకు స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చాలా చేశాను కదా, ఇది నాకు తెలిసి ఇంక ఇదే లాస్ట్ అని కాదు, ఇంకా ముందు మంచి వీడియోస్ చేస్తాను. బట్ స్ట్రీట్ షాపింగ్స్ అయితే అన్ని కవర్ చేశాను హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు అయితే. ఇది ద బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా. చాలా బాగా అనిపించింది నాకు. ప్రైజెస్ ఇంకైతే స్ట్రీట్ షాపింగ్ కాబట్టి బార్గెన్ చేయాలి మెయిన్గా. ఇక్కడ కూడా మేము ఇయర్ రింగ్స్ కూడా పర్చేస్ చేసామన్నమాట.
అంటే వాళ్ళు ఎంత 250 ఆ రేంజ్లో చెప్పారు. నేను 100 రూపీస్కి అడిగాను, బట్ ఇవ్వలేదు, 120కి లాస్ట్ ఇచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ అంటే కొంచెం ట్రెడిషనల్గా బుట్టాస్ అవి ఇవి కావాలన్నా కూడా అట్లాంటివి కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ పక్కన పెడితే ఇంక ఇట్లా వెస్ట్రన్ వేర్, డైలీ వేర్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇంట్లో కొన్ని చూసారా ఫినిషింగ్ అదంతా కూడా నీట్గా వచ్చాయన్నమాట. అంటే పెద్దవాళ్ళు కూడా కొంచెం పెట్టుకునే రకంగా అయితే ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా చిన్న చిన్న బుట్టాలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఒకటి లేదు అని కాకుండా అన్ని రకాలుగా మంచి ట్రెండీ కలెక్షన్ అయితే ఉంది. అండ్ కొన్ని అయితే వెరైటీగా అనిపించినాయి అనమాట. నేను ఇప్పటివరకు స్ట్రీట్ షాపింగ్లో ఎక్కడ చూడలేదు ఇట్లాంటి టైప్లో. ఈ అంటే రీసెంట్గా 3-4 మంత్స్ నుంచి అయితే నేను అన్ని స్ట్రీట్ షాపింగ్స్ తిరుగుతున్నాను కదా, సో అలాంటివి అయితే ఏమనిపించలేదు. ఈ బ్రేస్లెట్స్ చూసారా, ఇవి నేను నుమైష్ షాపింగ్లో చూపించాను కదా, సో అవి ఇక్కడ కూడా అంతే ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇందులో కూడా చూడండి కొన్ని అంటే ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో, ఒక్కొక్క డీటెయిలింగ్గా నాకైతే మంచిగా అనిపించింది కలెక్షన్. ఇవైతే చూడండి లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అట్లా ఇట్లాంటి మంచి కొంచెం హెవీ జుంకాస్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. బాగున్నాయి ఇవి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ లెహెంగాస్ ఎట్లా అంటే నాకు ఏమనిపించిందంటే, ఇందాక పట్టు శారీస్ షాప్స్ చూపించాను కదా, సో అక్కడ మనం ఏదైనా పట్టు శారీ తీసుకొని దాన్ని లెహెంగా టైప్లో స్టిచ్ చేసుకున్నా కూడా, ఎందుకంటే 2,000-3,000 5,000 బిలోనే మీకు మంచి పట్టు శారీ వస్తుంది కాబట్టి లెహెంగా మంచిగా డిజైన్ చేసుకుంటే తక్కువలో అయిపోతుంది అనిపించింది. ఎందుకంటే మనం నార్మల్గా ఆన్లైన్లో కానీ లేకపోతే బొటిక్స్లలో చేయించుకుంటే చాలా ఎక్కువ ప్రైజెస్ అవుతున్నాయి ఈ డ్రెస్సెస్కి. సో అలా కాకుండా ఇలా మీరే ఓన్గా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను కూడా అలాంటి మంచి కొన్ని ట్రై చేసి చూపిస్తాను మీకు. పట్టు శారీస్తో డిజైన్ ఎలా చేసుకోవాలి, లెహెంగా డిజైన్స్ కానీ అట్లాంటివి నేను మీకు చూపిస్తాను. మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇంకే వీడియో చేయాలి అనేది కూడా మర్చిపోకుండా నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో మంచి DIYs, క్రాఫ్ట్స్, షాపింగ్ బ్లాగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఎవరికైనా మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అనవసరంగా వాళ్ళు పట్టు శారీస్కి ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేయకుండా ఉంటారు. సో వాళ్ళకైతే మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఈ బ్యాంగిల్స్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్యాంగిల్ షాప్ అయితే నాకు మెయిన్గా చాలా మంచిగా అనిపించింది. అంటే బ్యాంగిల్ షాప్ పెద్దగా ఉన్నంత మాత్రాన అందులో మంచి కలెక్షన్ ఉంటుంది, చిన్నగా ఉంటే తక్కువ కలెక్షన్ ఉంటుంది అట్లయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ చూసాక ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు చాలా ఉన్నాయి. అండ్ మంచి న్యూ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలానే ఓల్డ్లో కూడా అంటే పాత వచ్చిన వాటిలలో కూడా కొన్ని మంచి సేల్ అయినవి అట్లాంటి మోడల్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అండ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. మంచి ఒక పెళ్ళికి పట్టు శారీస్ తీసుకొని వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇక్కడే తీసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని అయితే బ్యాంగిల్స్ నేను ఇంతకుముందు ఒక షాప్లో అడిగితే, అంటే నార్మల్ చిన్న షాప్లో అడిగితే 200 రూపీస్కి డజన్ అని చెప్పారు. బట్ ఇక్కడైతే 80 రూపీస్కే ఉంది. నేను అక్కడ ఆ రోజు బార్గెన్ చేసినప్పుడు 80కి అడిగాను లాస్ట్కి, బట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా నేను తీసుకోలేదు. బట్ ఇక్కడ వచ్చాక వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ 80 చెప్పారు. సో నాకు కొంచెం బార్గెన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి అర్థమైంది ఇప్పుడే. బట్ బాగున్నాయి ఇక్కడ కలెక్షన్. ఇక్కడ కూడా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాం మేము, ఇంకా అక్కడ తీసుకున్న శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా బాగున్నాయి కలెక్షన్. అంటే మంచి నీట్ ఫినిషింగ్తో అవన్నీ కూడా. నాకు అనిపిస్తుంది ఏంటంటే బ్యాంగిల్స్ కూడా అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారేమో, బట్ నాకు అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను కూడా నా పెళ్ళప్పుడు. ప్రతి ఒక్క శారీకి మ్యాచింగ్ అట్లా తీసుకున్నాను, కానీ అవన్నీ వెయ్యం కదా అని అనిపించింది అనమాట. ఎట్లా తీసుకోవాలి అంటే కొన్ని తీసుకుంటే ఆ బ్యాంగిల్స్ ఒక 3-4 శారీస్కి అట్లా సెట్ అయ్యేలాగా అట్లా తీసుకుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. మంచి అట్లా ఈజీగా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. అండ్ అది స్టోర్ చేయడానికి కూడా ఎక్కువ స్పేస్ వేస్ట్ అవ్వకుండా అలా ఉంటుంది కదా. సో అలా బెస్ట్ అనేది అయితే నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అప్పుడు మనం అన్ని శారీస్కి వేసుకుని అన్నింటికి డిఫరెంట్గా వేసుకుంటాం అని అనుకుంటాం, కానీ పెళ్లిలో వేసుకున్న తర్వాత ఆ పెళ్లి గాజులు కొన్ని రోజుల వరకు అలాగే ఉంచుకుంటాం కదా. సో ఆ పెళ్లి తర్వాత వేసుకునే శారీస్కి అయితే ఎక్కువ బ్యాంగిల్స్ పర్చేస్ చేయకండి, ఎందుకంటే అవే వేసుకొని ఉంటాము. సో ఇంకా నెక్స్ట్ అవి వేసుకోవడానికి టైం ఉండదు. తర్వాత అంటారా, తర్వాత ఏవో ఒకటి మళ్ళీ మ్యాచ్ అయినా ఏవో ఒకటి వేసుకోవచ్చు, అంతేగాని ముందే అన్ని పర్చేస్ చేసుకొని అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి అనేది అయితే నా ఫీలింగ్. సో ఇంకా ఒక ముందు ఉన్న ఈవెంట్స్కి అయితే తీసుకోండి, బట్ పెళ్లి తర్వాత ఉన్న ఈవెంట్స్కి బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకోకండి. అండ్ ఇదనమాట. నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి. ఒక షాప్ అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మేము అందులో కొంచెం పర్చేస్ కూడా చేసాము. అండ్ ఇది చూడండి చిన్న షాపే, బట్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి ఎంత డిజైనింగ్ ఎంత అంటే మంచి కలెక్షన్తో ఉన్నాయన్నమాట. ఇంకా అప్పటికి మాకు లేట్ అయిపోతుంది, వచ్చి చాలాసేపు అయిందని చెప్పేసి ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇంట్లో పాప ఉంది కదా అనేసి కొంచెం ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వెళ్ళామన్నమాట.
వెళ్తుండే ఇంకొక నెక్ పీస్ ఒకటి తీసుకుందాం అనేసి ఇంకా ఈ షాప్లోకి వచ్చాము. ఇందులో అయితే చూస్తే చిన్న షాప్, లోపలికి ఇట్లా వెళ్ళాలి, లోపల ఉంది చిన్నగా. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో అంతే ఉంది, లోపల నుంచి ఫిక్స్డ్ ప్రైజెస్, రేట్లు అయితే మంచి రీజనబుల్లోనే ఉన్నాయి. అండ్ కలెక్షన్ కూడా అయితే చాలా ఉంది, ఒకటని కాదు. మీరు ఒకవేళ ఏదైనా ఇన్స్టాలో చూసి అదేమైనా చూపించి అట్లాంటిది కావాలి అన్నా కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చూపిస్తారనమాట, అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంక ఈ సీజెట్స్లో అట్లా కూడా మంచి కలెక్షన్ ఉంది. యాక్చువల్లీ మా పాప బర్త్డే అప్పుడు నాకు సీజెట్స్లో నా ఫ్రాక్కి సెట్ అయ్యేలాగా ఒక నెక్ పీస్ కావాలని నేను చాలా తిరిగాను. అప్పుడైతే ఇంకా అప్పటికి నాకు ఓకే అనిపించింది, ఇంకా తప్పక తీసుకున్నాను. బట్ ఇక్కడికి వస్తే బాగుండన్నది నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని కలెక్షన్ చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడ కొంచెం తీసేసుకున్నాం. బయటకు వస్తే ఇంక స్ట్రీట్ షాపింగ్ అంటే కామన్గా వాచ్లు, పిల్లలకి బొమ్మలు, చెప్పుల షాప్స్, ఇవన్నీ ఇంకా రెగ్యులర్ ప్రతి ఒక్క స్ట్రీట్ షాపింగ్లో ఉంటాయి. సో ఇంకా 10 రూపీస్ బజార్స్ టైప్ అంటే కొన్ని స్టాల్స్ అట్లా పెట్టుకుని ఉంటారు కదా, అవి స్టిక్కర్ ప్యాకెట్స్ అట్లా ఉన్నాయి. ఇంకా ఇట్లా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడే. ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్తుంటే మెట్రో, దిల్సుఖ్ నగర్ మెట్రో దిగిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటుంది. సో నాకు ఎక్కడ తెలియక మేము ఫస్ట్ అక్కడ శారీస్ తీసుకొని మళ్ళీ రిటర్న్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేసామన్నమాట. సో ఇదనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమేమి వీడియోస్ అనేవి చేయాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏమేమి పర్చేస్ చేశాను అనేది కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పెడతాను. అంటే ఎంత ప్రైస్లో వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్, శారీకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అవన్నీ తీసుకున్నాం అనమాట మేము అక్కడ. మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఎలా తీసుకున్నాము, ఎట్లా బార్గెన్ చేసాము ఏంటి అనేది కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు మంచిగా అర్థమవుతుంది. మీరు కూడా ఎలా బార్గెన్ చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఒక ప్రైజెస్ అనేవి ఒక రేట్లో ఉంటాయి కాబట్టి. చూసారా, ఇదే ఇంకా మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మెట్రో స్టేషన్ దిగగానే అక్కడ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు, అవి కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. కంటిన్యూషన్. సో ఏమేమి కొన్నాను ఏంటి అనేది అయితే చూపిస్తాను. నేనైతే అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు ఏం అవసరం లేదు, అందుకోసం అని చెప్పేసి కొన్నే కొన్నాను. బట్ ఆ కొన్ని ఎంత ప్రైస్ పడ్డాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ సింపుల్ శారీ, ఇది సింపుల్ కాదు ఫ్యాన్సీ శారీ, సింపుల్గా ఏం లేదు, చాలా హెవీగానే ఉంది. చూడండి ఎంత బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కదా, చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా మంచిగా వచ్చింది. చూడండి డీటెయిలింగ్గా ఎంత బాగుందో. ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుంది గెస్ట్ చేయండి. ఇది యాక్చువల్గా వచ్చేసి 1500కే వచ్చింది, చాలా అంటే రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అనిపించింది. అంటే మేబీ ఫ్యాన్సీ శారీస్కి ఇంకా ఉంటుందేమో అంతే, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో 1500 నాకు మంచిగా అనిపించింది అనమాట. నార్మల్గా బయట అంటే మాల్స్లలో అక్కడ చూసినప్పుడు అయితే నాకు కొంచెం ఎక్కువ ప్రైజెస్లోనే కనిపించాయి ఇలాంటి మోడల్స్, బట్ ఇక్కడైతే నాకు చాలా తక్కువలో వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటి తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది. యాక్చువల్లీ ప్రింట్ మీకు క్లియర్గా కనబడుతుందో లేదో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది మంచి అంటే లైట్ దానికి డార్క్ బార్డర్ రావడం వల్ల మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్రైస్ 2500, 3000 ఆ రేంజ్లో పడింది. అంటే ఇంకా అన్ని ప్రైజెస్ అడగడం వల్ల నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అంతే, ఇంకా 5000 బిలోనే పడింది శారీకి. సో ఇది ఒకటి తీసుకున్నాం. ఇది అంటే క్వాలిటీ కూడా ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. సో తీసుకోవచ్చు అని అనిపించింది, అందుకోసమే తీసుకున్నాం. అండ్ ఇంక ఇలాంటి ప్రింట్లోనే అంటే సేమ్ ఇదే మోడల్లో కలర్స్ అట్లా కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని అయితే అంటే ఎల్లో కలర్ మీకు అంటే వీడియోలో చూపించాను కదా ముందు. సో అట్లా మంచి ప్రింట్స్లో మంచిగా అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా, అంటే ఇంత తక్కువ ప్రైస్ పెట్టినప్పుడు క్లాత్ అంతా అంటే కొంచెం స్టిఫ్గా ఉండకపోవడం, అంటే ఒక టైప్ ఆఫ్ అంటే కొంచెం రఫ్గా ఉంటుంది కదా, అలా ఏం లేదు, చాలా స్మూత్ అండ్ మంచిగా ఉందన్నమాట. లైట్ వెయిట్ శారీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది, బాగా అనిపించింది. సో ఇదొకటి తీసుకున్నాము. దీనికి ఇంకా మళ్ళీ శారీ ఇంత పెట్టాం కదా, మళ్ళీ ఇంకా బ్లౌజ్కి ఎందుకులే అంత ఎక్కువ, అంటే బయట నార్మల్గా మనం ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకొని చేపిస్తే వర్క్ అనేది అయితే చాలా అంటే కొంచెం ఎక్కువ ప్రైస్లో అవుతుంది కదా. సో అలా ఎందుకు అని చెప్పేసి ఇంకా అక్కడే బయట అంటే మేము శారీస్ తీసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా అంటే మగ్గం వర్క్ షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా అక్కడ వెళ్ళేసి మేము మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తీసుకున్నాము, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. నెక్కేమో ఇలా వచ్చింది, చాలా నీట్గా వచ్చిందనమాట. వర్క్ అనేది అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూడండి, మొత్తం అంటే ఫుల్ హ్యాండ్ వచ్చింది వర్క్ అనేది,
బాగా వచ్చింది నీట్గా, ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉంది. అంటే మరి అంటే కొంచెం ట్రెండీగా అట్లా అనుకుంటే ఇంకా మంచి డిజైన్స్ కూడా దొరికాయని కాదు, బట్ ఇంకా అక్కడ ఉన్న ఆప్షన్స్లోనే సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకు ఎక్కువ పెట్టడము. మనం నార్మల్గా పట్టు శారీస్ 1 time 2 times వేసుకుంటాం, దానికి ఇంత 20,000 30,000 పెట్టి శారీస్ తీసుకున్నా కూడా లోపల పెట్టేస్తాం తప్ప దీన్ని వేర్ అయితే చేయం కదా. సో అందుకోసం ఎక్కువ ప్రైస్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇంక ఇట్లా తీసేసుకున్నాం అనమాట. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి అరౌండ్ 1,500కి వచ్చేసింది. యాక్చువల్గా వాళ్ళు ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు, మనం బార్గెన్ చేసుకోవాలి ఇంకా. అంటే ప్రైసెస్ అయితే ఓకే, అంటే మంచిగా తగ్గిస్తున్నారు మనం అడిగితే. యాక్చువల్లీ నేను ఇది 1000 రూపీస్కి అడిగాను, లాస్ట్ 1200 కూడా ఇవ్వమని అడిగాను, బట్ ఇవ్వలేదు. ఇంకా లాస్ట్ 1,500కి ఇచ్చారు. ఇది ఇంకా 5000లో వచ్చేసినాయి అనమాట ఈ రెండు. సో ఓకే అనిపించింది అనమాట. నార్మల్ ఈ రోజులలో మగ్గం వర్క్ చేపిస్తేనే బ్లౌజ్కే 5000 అవుతుంది, శారీ ప్లస్ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే వర్త్ ఇట్ అనిపించింది. సో ఇది అయితే నాకు చాలా బాగా అనిపించింది, ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంకా నాకైతే ఇది కలర్ కాంబినేషన్ ఎప్పటి నుండి, ఈ కలర్లో అయితే ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్నాను, నా పెళ్ళప్పటి నుండి. ఇంకా అప్పటి నుండి ఇప్పటికి కుదిరింది. చూడగానే శారీ చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఇంకా వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది శారీ. ఎంత అంటే చూడండి డీటెయిలింగ్ నీట్గా ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఒకటి చాలా బాగుంది, నేను ఇంకా మీకు నీట్గా చూపిస్తాను. అంటే ఇదంతా డీటెయిలింగ్ ఇదంతా కూడా చాలా చిన్న వర్క్తో మంచిగా ఆల్ ఓవర్ వర్క్తో మంచిగా వచ్చింది. ఇంకేదైతే మనం పెళ్ళిళ్ళలో వేసుకున్నాము అంటే అయితే చాలా హైలైట్ అవుతాము. ఇది నార్మల్గా అంటే నా పెళ్లి షాపింగ్లో నేను శారీస్ చేసినప్పుడు అప్పుడైతే కొంచెం అంటే కొంతమంది రెడ్ కలర్ శారీస్ కూడా మ్యారేజ్కి అంటే వేసుకునే వాళ్ళు పెళ్లి కూతురు, బట్ నాకు రెగ్యులర్గా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. బట్ అప్పటి నుంచి రెడ్ కలర్ శారీ ఒకటి తీసుకోవాలి అనేది అయితే ఉండే. సో కానీ ప్రైజెస్ ఇంకంటే నార్మల్గా మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు శారీస్ కొనడానికి ప్రైజెస్ అయితే ఇంకా 10,000 ఏమో, 10,000 బిలో అయితే ఇట్లాంటి శారీ నాకు ఇక్కడ కనబడలేదు. నా పెళ్ళప్పుడైతే చూపించినప్పుడు అయితే 25,000 అట్లా చూపించారు, సేమ్ ఇదే ఇలాంటిదే ఉంది అప్పుడు. సో ఇంకా అప్పుడైతే ఇంకా అంత ప్రైస్ పెట్టి ఎందుకులే అనేసి తీసుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను చూసాను కూడా అంతే 20,000 15,000 ఆ రేంజ్లోనే ఉంది తప్ప ఇంకా అంతకన్నా తక్కువ అయితే నాకు ఎప్పుడు కనబడలేదు. సో ఇక్కడ చూడగానే శారీ బాగా అనిపించింది. నేను తీసి పక్కన పెట్టుకోగానే అక్కడ వేరే వాళ్ళు కూడా అడిగారు అనమాట ఇదే శారీ. నేనంటే నార్మల్ ఇలా వేసుకొని అలా చూసాను అనమాట. సో ఇంకా అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళు కూడా పర్చేస్ చేద్దామని చెప్పేసి. బట్ అప్పటికే నేను తీసేసుకున్నాను. చాలా బాగుంది కలర్ కూడా, అంటే టమాటా పండు కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉందన్నమాట. మంచిగా ఉంది, అంటే కొంచెం కలర్ వైట్గా ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోతుంది, నార్మల్ కలర్లో ఉన్న వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుంది. కలర్ బ్లాక్ అట్లా ఏమి ఉండదు అనమాట. ఎలాంటి స్కిన్ టోన్కైనా కూడా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికి ఇంకా మనము బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అయినా వేర్ చేయవచ్చు, లేదా సేమ్ అంటే ఇలా అయినా వేర్ చేసుకోవచ్చు, లేదంటే పర్పుల్ కలర్ కూడా ట్రై చేయవచ్చు. ఇంకా డార్క్ షేడ్స్ అనమాట, బ్లూ పర్పుల్ ఆ షేడ్స్ అయినా ట్రై చేయవచ్చు, లేదా గ్రీన్ అయితే ఇంకా పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఈ రెడ్ కలర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఇంకా గ్రీన్. సో అది కూడా నేను తీసుకున్నాను అనమాట. గ్రీన్ షేడ్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఈ రెడ్కి నాకు బాటిల్ గ్రీన్ కలర్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇంకా అది కూడా తీసేసుకున్నాను అనమాట నేను. అఫ్కోర్స్ కొంచెం ఇదైతే ఓల్డ్ మోడలే, బట్ నా దగ్గర అయితే ఇంత హెవీ వర్క్తో బ్లౌజెస్ అసలు లేవు, ఎందుకంటే నేను ఇంత హెవీ వర్క్ అయితే ప్రిఫర్ చెయ్యా. సో అందుకోసం అనేసి అయితే నా దగ్గర లేవు, అందుకనే తీసేసుకున్నాను, ఇంకా తక్కువలోనే వచ్చింది కదా అని చెప్పేసి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అంటే కొంచెం వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇదంతా కూడా అంటే ఈ వర్క్ మధ్యలో కూడా ఇదంతా లైన్స్ అంటే కచ్ వర్క్ సంథింగ్ ఏదో అంటారు కదా, అదంతా ఫిల్ అయి ఉందన్నమాట ఈ గ్రీన్ కలర్ దానిపైన గ్రీన్ కలర్ థ్రెడ్తో. సో అదంతా కూడా చాలా నీట్గా ఉంది డైరెక్ట్గా చూస్తే. సో నాకైతే ఇంకా బాగా అనిపించింది. ఇది కొంచెం ఇది చుట్టూ వచ్చిన లైన్స్ ఇవి హెవీగా అనిపించింది. ఏమైనా మోడిఫికేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను పాసిబుల్ అయితే, బట్ ఇంకా అంతే. ఇదంతా అయితే చాలా బాగుంది, మంచి ఫినిషింగ్ అదంతా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంక హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చింది. ఇదైతే మగ్గం వర్క్ మనం బయట చేపిస్తే మినిమం 4,000 కన్నా పైనే ఉంటుంది తప్ప 4,000 5,000 ఉంటుంది తప్ప అందుకని తక్కువ అయితే అస్సలు చేయరు. ఇది చెప్పడం కూడా వాళ్ళ ప్రైస్ అంతే చెప్పారు. నేను ఇంకా లాస్ట్ బార్గెన్ చేస్తే 2,200కి ఇచ్చారనమాట. సో ఓకే వర్త్ ఇట్ అనిపించింది. ఇంకా ఈ శారీకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి. అండ్ అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అయితే అప్పట్లో మీరు ఈ శారీకి ఎంత ప్రైస్ పడింది అనేది అయితే గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. చాలా తక్కువ పడింది, నేను హింట్ ఇస్తున్నాను మీకు, 5,000 బిలోనే పడింది. ఎంత అనేది అయితే నాకు కమెంట్ చేయండి. సో ఇంకా ఈ రెండు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇంత తక్కువలో మంచి కాంబినేషన్లో మంచిగా వచ్చింది అనేది అయితే అనిపించింది. హెవీ వర్క్ బ్లౌజ్ అలా. ఇంకా వర్క్ బ్లౌజెస్ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి, నీట్ ఫినిషింగ్ కూడా చాలా ఉన్నాయి. బట్ మనకి మ్యాచింగ్ దొరకాలి.
అంటే ఎలా అంటే ఒక డిజైన్లో మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్గా లేవు. డిజైన్కి ఒక కలర్, అంటే శారీ అట్లా, అంటే బ్లౌజ్ పీస్ ఒక కలరు, దానిపైన వచ్చిన ఫ్లవర్స్ అవన్నీ ఎగ్జాక్ట్గా మనకు మ్యాచ్ అయినప్పుడే కదా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకోసమని ఇంక ఇది నేను చూస్ చేసుకున్నాను అక్కడ ఉన్న ఆప్షన్స్లో. గ్రీన్ పైన మంచిగా ఇంత వీడియోలో చూపించినాను కదా ముందు, లైట్ గ్రీన్ పైన మెరూన్ షేడ్లో ఫ్లవర్స్ వచ్చింది. అది అయితే మంచిగా ఉంది వర్క్, నీట్ ఫినిషింగ్తో. బట్ అది ఈ శారీ పైన అంతా మ్యాచ్ అయినట్టుగా నాకు అనిపించలేదు. ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఈ ఫ్లవర్స్ పైన వచ్చిన రెడ్ కానీ అండ్ ఈ డార్క్ గ్రీన్ అనేది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకా అందుకనేసి నేను ఇంక ఇది ఫిక్స్ అయిపోయి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ప్రైస్ ఎంత అనేది కూడా మీరు గెస్ట్ చేయండి. నేను నెక్స్ట్ ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత వేసుకొని చూపిస్తాను. అప్పుడు మీకు ప్రైస్ ఎంత అనేది అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్, కొన్ని బ్యాంగిల్స్ అలా తీసుకున్నాము. ఇవి యాక్చువల్లీ నేను అంతకుముందు వేరే షాప్స్లలో అడిగితే 200, 150 అట్లా చెప్పారు. ఇక్కడైతే ఇంకా ఫిక్స్డ్ ప్రైస్లో 80 రూపీస్కి ఇచ్చాను. నేను అప్పుడు యాక్చువల్గా 80 రూపీస్కి అలా అడిగాను, బట్ అయినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. బట్ ఇక్కడైతే ఇచ్చారు, ఇంకా తీసేసుకున్నాం మేము. బాగా అనిపించింది చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ ఎక్కువ వేస్తున్నారు కదా, సో ఇందులో ఈ మోడల్లోనే తీసుకున్నాం మేము ఎక్కువ. అంటే నా ఒక్కదానికి కాదు, సో ఇంకా అలా తీసుకున్నాం అనమాట. కలర్స్ కూడా ఈ శారీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా, ఈ పింక్ శారీ ఉంది కదా, ఈ పింక్ శారీకి గ్రీన్, సో ఈ కాంబినేషన్ ఇది ఇంకా ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి అని చెప్పేసి ఇలా తీసుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా నేను మీకు స్టైల్ చేసి చూపిస్తాను తర్వాత, బట్ ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్యాంగిల్స్, ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇవి అలా డజన్ తీసుకున్నాం, అట్లా అంటే ఉంటాయిలే ఇంకా అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. ఈ వెడ్డింగ్ సీజన్లో అయితే నార్మల్గా మీరు అంటే ఎక్కువ డబ్బులు పెట్టేసి ఇక్కడే ఉన్న దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్లో చూస్తాము అన్నట్టుగా అయితే చూడకండి. పెళ్ళే కదా ఒకసారి పెడతాము, ఎక్కువ ప్రైజెస్ పెట్టి తీసుకుందాంలే అన్నట్టుగా అయితే అస్సలు అనుకోకండి. పెళ్ళే కదా ఒకసారి వేసుకుంటాం, మళ్ళీ వేసుకోము. సో అందుకోసం అని కూడా మీరు ఎక్కువ అయితే పెట్టకండి అనేది అయితే నా ఒపీనియన్. సో ఇది ఒక చైన్ తీసుకున్నాం. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత బాగుందో. నాకైతే లైక్ గోల్డ్ దానిలాగే ఉంది, రోల్ గోల్డ్ అనేది ఎవ్వరు అనుకోరు, అట్లా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 950. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో చూడండి. నెక్స్ట్ ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. యాక్చువల్ అంటే అంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టాలి అని అనుకోని వాళ్ళకైతే ఈ ఇయర్ రింగ్స్ సెట్ అయిపోతాయి ఆ చైన్కి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇది తీసుకున్న తర్వాత చైన్ దొరికింది, బట్ ఎగ్జాక్ట్గా దొరికింది. చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇవి 120కి ఇచ్చారు. ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది, అంటే పెద్దవాళ్ళు పెట్టుకున్నా కూడా మంచిగా సెట్ అయిపోతాయి. అండ్ గోల్డ్ దానిలాగే ఉందన్నమాట, ఇది రోల్ గోల్డ్ లాగా అస్సలు లేదు. ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. సో ఈ సెట్కి పెద్దవాళ్ళు పెట్టుకున్నట్లయితే ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. చాలా బాగా అనిపించింది. ఇది 120 పడింది, ఇది 950 పడింది. సో ఇవన్నమాట నేను తీసుకున్నవి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పటివరకు నేను తిరిగిన షాపింగ్ మాల్స్ కానీ షాప్స్, స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ చేశాను కదా. సో అన్నింటిలోకి వెళ్ళి ది బెస్ట్ అంటే ఈ ఏరియానే అనిపించింది. శారీస్కి అయితే పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో. సో మీరు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి డబ్బులు అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇక అక్కడ వెళ్ళి తీసుకోండి. పట్టు శారీస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీరు కొంచెం అంటే టైం ఎక్కువ స్పెండ్ చేసి మీరు వెతుక్కున్నట్లయితే మస్తు దొరుకుతాయి. ఎందుకంటే షాప్స్ అయితే చాలా ఉన్నాయి, మంచి కూడా దొరుకుతాయి బ్లౌజెస్. నాకు అంటే ఇంట్లో పాపను వదిలేసి వెళ్ళాను కాబట్టి నేను ఫాస్ట్గా రిటర్న్ వచ్చేయాలి అని చెప్పేసి అయితే కొన్ని అంటే ఎక్కువ తిరగడానికి టైం లేక ఉన్న షాప్స్లోనే తీసేసుకున్నాను. నాకు నచ్చింది, అలానే నేను కాంప్రమైజ్ కాలేదు, నాకు నచ్చిందే తీసుకున్నాను. బట్ ఎక్కువ తిరగలేదు. అది ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు ఓపిక ఉన్నట్లయితే మంచి కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అందులోకి వెళ్ళి. సో బాగా అనిపించింది నాకైతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను రెడ్ కలర్ శారీ ప్రైస్ ఎంత అనేది కూడా నాకు గెస్ట్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.